రకంగా ప్లాన్ చేస్తారు, వాళ్ళ ఎంబడి మనం ఉండము. అదేవిధంగా మనము ఎట్లాంటి కూడా వేరే విధంగా కొట్లాట చేయాలి అని మన మనసులో లేదు. మనం ఒక మంచి మనసుతోనే అక్కడ పోయినాం, మాట్లాడదామని పోయినాం. కానీ అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు ప్రెషర్లో ఉండే తెలియదు, ఎంఐఎం వాళ్ళు కాల్ చేసినారేమో తెలియదు. కానీ ఒక హిందూ అంటే ఒక టెర్రరిస్ట్ కి ఏ విధంగా పట్టుకుంటారు ఆ విధంగా పట్టుకొని నాకు ఎక్కడ తీసుకొని పోయినారు తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇడిచిపోయినారు. మనం పోలీసు వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం. ఏం అవకాశం? అక్కడ ఎట్లాంటి కూడా కొత్త కన్స్ట్రక్షన్ జరగొద్దు. ఒకవేళ అక్కడ కొత్త కన్స్ట్రక్షన్ జరిగితే వేరే విధంగా వాతావరణం ఉంటది. అది కూడా మనం పోలీస్ అధికారులకి చెప్పేసినాం. వాళ్ళు కూడా మనకు ఒక హామీ ఇస్తారు. ఏమని? అక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో కొత్త కన్స్ట్రక్షన్ కాదు, ఆ నమ్మకం మీరు పెట్టుకోండి అని వాళ్ళు చెప్పిన తర్వాతనే మనం ఇప్పుడు ఇవాళ అయిపోతే కాదు, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. వాళ్ళు ఏ విధంగా ఆ ల్యాండ్ ని ఇప్పుడు ల్యాండ్ ఓడి ఎవరు? ఆయన 2,50,00,000 తీసుకొని దెంగపోయాడు ఆయన. మళ్ళీ అక్కడ కొత్త కన్స్ట్రక్షన్ ఏంది, కొత్త ప్లానింగ్ ఏంది, కొత్త సినిమా ఎందుకు? అక్కడ కాపురం జరిగింది, అన్ని జరిగిన తర్వాత ఆ ఇల్లు పొలగొట్టిన తర్వాత అక్కడ ఏదో విధంగా అది ఒక మస్జిద్ ఉండే అని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వాస్తవం లేదు. ఇంటోడు కూడా చెప్పేసిండు అక్కడ ఏం లేదు, నా ఇల్లు సర్వే నంబర్ ఇది అన్ని చెప్పేసిన తర్వాతనే ఆయనకి 2,50,00,000 ఆయనకి ఇచ్చి వెళ్ళిపోయినారు. ఇప్పుడు కొత్తగా ఎంఐఎంఓలు అక్కడ ఒక కొత్తగా క్రియేట్ చేస్తున్నారు, ఒక సినిమా తయారు చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సినిమా వాళ్ళు తయారు చేయని, కానీ దానికి విలన్ మనం నిలబడదాం. ఎవరు హీరో ఉండని మనం విలన్ గా నిలబడతాం. కానీ ఇప్పుడేంది, మనం ప్రశాంతంగా ఉండాలి. పోలీసు వాళ్ళ పైన నమ్మకం మనం పెట్టుకోవాలి. వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు వాళ్ళ సినిమా మనం చూద్దాం. వాళ్ళు ఎంఐఎంకి ఒత్తిడిగా మళ్ళా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే కన్స్ట్రక్షన్ చేయని పలగొట్టడానికి మనకు వస్తుంది కదా, అంటే గాజులు వేసుకోలేం కదా మనం. అందుకోసం వెయిట్, పోలీసు వాళ్ళు ఏ విధంగా చేస్తారు వాళ్ళపైన మనం విడుస్తాం. దాని తర్వాత మనం ప్లానింగ్ చేస్తాం. హిందుస్థాన్ अपना स्थान है पूरा भैया, वो फिल्म का हीरो आप है। फिलहाल तो मैं विलन बनना चाहता हूँ. अभी तो हीरो है, बाद में जीरो है, आप हीरो बन जाते। राजा भाई संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राजा भाई संघर्ष करो, हम तुम्हारे साथ हैं। अंबरपेट के कार्यकर्ता कोई है इधर? अंबरपेट भाई अंबरपेट में बोनपल्ली में 2 जगह अरेस्ट है अपने बच्चे. అంటే చాలా మంది కార్యకర్తలకి అరెస్ట్ చేసినారు. మనం మాట్లాడినాం కూడా, అందరికి ఇమీడియట్ గా ఇడ్చేయాలని కూడా మనం చెప్పాం. వాళ్ళకి ఇడ్చిన తర్వాతనే నేను పోతానని కూడా చెప్తే ఇమీడియట్ గా వైర్లెస్ లో ప్రతి కార్యకర్తకి ఇడ్చేయాలని కూడా వైర్లెస్ లో వాళ్ళు చెప్పినారు. నేను విన్నా కూడా దాదాపు 99% అన్ని కార్యకర్తలకి ఇడ్చేసినారు. ఒకవేళ మీరు అంబర్పేటలో ఉంటారు, ఎవరైనా కార్యకర్తలకు ఇడవలేదు, ఇప్పుడు కూడా లోపట్టున్నారు, అట్లాంటి ఏదైనా మీ దగ్గర మెసేజ్ వస్తే ఇమీడియట్ గా మా దగ్గర మెసేజ్ పాస్ చేయండి. అదేవిధంగా ఆ ల్యాండ్ కి మీరు దృష్టి పెట్టుకోండి, అక్కడ ఏం జరుగుతుంది ఏంది అని. ఏదైనా